చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ లాస్ సెంటోస్కి అయితే తిరిగి వస్తున్నాను అనమాట. మన షించాన్ గడిని అయితే చూడడానికి. ఎందుకంటే నేను డబ్బులు సంపాదిద్దామని వేరే సిటీకి అయితే వెళ్ళిపోయాను. మన షించాన్ గడిని అయితే ఇక్కడ వదిలిపెట్టేస్తాను. ఒరే షించాన్గా వచ్చేసాను నేను. అర్రే ఈ వ్యాన్లు ఎవరి? అరే ఈ వ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అబ్బా? అరే షించాన్గా ఏదైనా లోపల పని ఏమన్నా పెట్టావేంటారు నువ్వు? అసలు ఈ వ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు తెలియకుండా? వీడు కొంప తీసి ఏదన్నా వ్యాపారం కనిపెట్టాడా? నాకేం అర్థం కావడం లేదు. మనం వెళ్ళి చూద్దాం పదండి ఫస్ట్. అరే షించాను, ఒరే డోరేమోను, ఒరే చాప్గా ఏం చేస్తున్నారా మీరు లోపల? అర్రే వీళ్ళెవరు? అరే చాప్ ఎలా ఉన్నావురా? అర్రే ఎక్కడేంటి ఈ క్రిమినల్స్ గ్యాంగ్ ఉంది? వామ్మో ఏం చేశారా మీరు? అరే మీరంతా ఏంట్రా? ఒరే చాప్ ఏమైందిరా ఇక్కడ అసలు? వీళ్ళంతా ఉన్నారేంటి? అసలు ఏం జరుగుతుందిరా చాప్? ఒరే చాప్ చెప్పరా నాకు. బూ బూ బోస్ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు బోస్? బూ బూ. అరే చాప్గా నేను వచ్చేసి వేరే సిటీకి వెళ్ళానురా మీకోసం డబ్బులు సంపాదించకి. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు. బూ బూ బోస్ నువ్వైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా. మన చించాన్ గడు ఈ ఇంటి మీద అప్పు అయితే తెచ్చాడు బాబు. ఇంకా ఆ అప్పు అయితే కట్టలేదు బాబు. ఇంకా వచ్చేసి అందరూ ఈ ఇల్లునైతే తీసేసుకున్నారు బోస్ బాబు. బాస్ జరిగేది అదే మరి. మన చించాన్ గడు అయితే ఇంటి మీద అప్పు తెచ్చాడు బాస్. ఇంకా మన చించాన్ గడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు బాబా. ఇంకా డోరేమోన్ గడు చించాన్ గడిని వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారు బాస్ బాబా. ఏంటి వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారా? ఏంట్రా నువ్వు అంటుంది? వాళ్ళని ఎందుకు తీసుకెళ్లారు? ఇల్లు అయితే తీసుకున్నారు కదా, ఇంకా వాళ్ళని ఎందుకు తీసుకెళ్లారా చాపు? బాస్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళు ఇంకా అప్పు చేశారు కాబట్టి బాబా. ఇంకా వాళ్ళైతే పని చేస్తానని చెప్పారు బాబా, అందుకే తీసుకెళ్ళిపోయారు బాస్. ఏంటి అవునా? సరే ఇప్పుడైతే నేను మాట్లాడినా వీళ్ళతో మాట్లాడితే వదిలేస్తారా ఇల్లు? అరో సార్ ఏ క్రిమినల్, ఎల్లో క్రిమినల్ ఇంకా గ్రీన్ క్రిమినల్ మీ అందరికి చెప్తున్నాను, ఈ ఇల్లు నాది. మా సించాన్ గడు తెలియక మీ దగ్గర అమ్ముంటాడు. సరే నా ఇల్లు నాకు ఇచ్చాను, మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు ఇచ్చేస్తాం. ఈ ఎల్లో క్రిమినల్ దగ్గర ఎక్స్ట్రా ఇంకా మా బాస్కి ఇల్లు నచ్చింది. హిప్ హాప్ బాస్ ఏం చెప్తే మేము అదే. ఏంట్రా ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావా? నా సంగతి తెలియదు మీకు. మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా? ఇంకా వచ్చేసి మీరు ఎక్స్ట్రాలు చేస్తారేంట్రా? ఇది నా ఇల్లురా, మీ అందరిని వేసి పడేస్తాను ఎక్కడని. ఇదిగో ఇదిగో నేను అసలు ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నవాడినిరా. ఇప్పుడు మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా? చూడండి ఇంకా మీ పని అయితే అయిపోయింది ఈరోజు. ఇంకా మీ అందరినీ చంపేస్తాను. ఇంకా సచ్చారు రాయిరా. తీసుకోరా సాలే. ఇంకా అయితే అయిపోయావురా. ఇదిగో ఇంకా వచ్చేసి వాడిని ఇంకా అందరినీ కొడేద్దాం. ఇంకా గన్న తీసుకొని కాల్ చేద్దాం. ఇంకా అయిపోయారా. ఇదిగో ఇంకా నువ్వేం చేస్తున్నావురా అక్కడ? ఏ బ్లూ క్రిమినల్ ఇంకా వాడేంటో మరి అక్కడే నిలబడ్డాడు. వాడికి ఇలా కాదు కానీ వాడికి ఒకటే హెడ్ షాట్ ఇది వేసానా వాడొక్కే దెబ్బ చచ్చిపోతాడులే. ఇంకా అయితే కాల్ చేద్దాం. ఒరే చాప్గా ఎక్కడ ఉన్నావురా? బాస్ బాబా ఇందులో పడిపోయాను లేకదేయండి బా. ఒరే చాప్గా నువ్వు అందులో ఎందుకు పడ్డావురా? రా బయటికి. ఇంకా నన్ను అయితే అక్కడికి తీసుకెళ్ళి నువ్వు. నేనైతే అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే విడిపించుకొస్తాను. అలాగే బాస్ బాబా పదండి వెళ్దాం బా. సరే ఇంకా తొందరగా పద. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్దు కానీ నన్ను. బాస్ ఇంకా ఫ్రాంక్లిన్ ఉన్నాడు కదా, అదే మన మైకిల్ బాబాయ్ వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక సందులోకి వెళ్ళాలి బాస్. అక్కడే ఉంటారు వాళ్ళు బా. సరే మనం వెళ్దాంలే. ఫస్ట్ నన్ను అయితే అక్కడికి తీసుకెళ్తావా లేదా ఒకటి చెప్పు. సరే ఇంకా వచ్చేసి మనం అయితే వెళ్దాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళ సంగతి అయితే చెప్తాను నేను. బాస్ మీరు ఎలాగంటే అలాగే బా. సరే ఇంకైతే పద తొందరగా అయితే వెళ్దాము. సరే ఈ రోజు అయిపోయారు నా చేతుల్లోని వాళ్ళు. ఒక్కొక్కరిని ఊరికే వదిలిపెడతానా? అందరినీ వేసి పడేస్తాను. ఇంకా వచ్చేసి వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తారా నా దగ్గరని? ఇప్పుడు చూడు వాళ్ళ సంగతి అలా చెప్తాను. వాళ్ళైతే మన చించాన్ గడిని డోరేమోన్ గడిని తీసుకెళ్ళిపోతారా వాళ్ళు. ఇంకా నా సంగతి తెలియక వాళ్ళైతే తీసుకెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కడికి చిత్తక పాదేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా వదిలేస్తారు. ఇంకైతే మనం ఫాస్ట్ అయితే వెళ్ళిపోయి వాళ్ళంతే చూద్దాం రా చాప్గా. ఇంకైతే ఎన్ని రోజులు అయిపోయింది లాస్ సెంటోస్ని అయితే వదిలేసి వెళ్ళి. నేను చాలా రోజులు అయిపోయింది అనమాట. అప్పుడే 3 years అయితే అయిపోయింది. సో నేను 3 సంవత్సరాల తర్వాత అయితే వీళ్ళని చూడడానికి వచ్చాను. కానీ లోపలికి మొత్తం గందరగోళం అయిపోయింది అనమాట. ఇంకా పదండి ఇంకా వాళ్ళ సంగతి చెప్దాం. బాస్ ఏంటి అలా దూకిచ్చేశారు? ఒరే ఉండరా, ఇవన్నీ నాకు తెలుసు. నేను చాలాసార్లు ఇటు అయితే వచ్చాను. నేను అందుకే ఇలా తీసుకొచ్చాను అనమాట. షార్ట్ కట్ అనమాట ఇది వచ్చేసి. సో ఇప్పుడు చూడు
మనం ఎంత సింపుల్గా వచ్చేసాం మైకిల్ బాబాయ్ ఇంటి దగ్గరికి. సరే ఇంకా మైకిల్ గడితే అటు వెళ్ళాలి కానీ మనం అయితే ఇటు వెళ్ళిపోదాం. ఇంకా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అయితే ఇలా కిందకి వెళ్ళాలా చాప్గా. బాస్ ఇంకా కిందకి వెళ్ళండి బా. సరే సరే నాకు తెలిసిరే, ఇంకా అర్థమైపోయింది నాకు ఆ సొంత అంటేనే. వాడు చాలాసార్లు ఎక్స్ట్రాలు చేశాడు. ఇంకా పద. అర్రే ఇరుక్కుపోయింది ఏంటి ఇక్కడ కారు. అర్రే ఏంటబ్బా అక్కడ కారు చాలాసేపు ఇరుక్కుపోయింది. సరే ఇప్పుడైతే మనం తొందరగా ఇంకా అక్కడికి వెళ్ళి ఒక్కొక్కడి సంగతి అయితే చెప్తాము. ఇంకా అయిపోయారులే వాళ్ళు వచ్చేసి. ఇంకా నా చేతుల్లో చచ్చారు ఈరోజు. ఇంకా వస్తున్నారా మీ సంగతి చెప్తాను. ఓకే ఇటేనా చాప్. బాస్ ఇదే ఈ పక్కిల్లే బాస్ బా. సరే సరే ఇదిగో ఇక్కడ ఉన్నారా వీళ్ళందరూ. ఎక్కడున్నాడు రా మన డోరేమాన్ గడు చించాన్ గడును. ఇదిగోరా తీసుకోరా, ఇదిగోరా చచ్చావురా నువ్వు. ఇదిగోరా ఏ ఫ్రీ ఫైర్ వాళ్ళరా మీరందరూ ఎక్స్ట్రా. ఏంటి బ్రో? చెప్పేది విను ఫ్రాంక్లైన్, చెప్పేది విను. చెప్పు తొందరగా చెప్పు. అరే ఫ్రాంక్లైన్, నీకు నీ సించాను డోరేమాన్ కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడైతే నీ సించాన్ని ఇంకా డోరేమాన్ని వదిలేస్తాను. నేను ఒక కారు అయితే దొంగతనం చేద్దామని చూస్తాను, కానీ వాళ్ళ కారు దగ్గరికి కాదు కదా, ఇంకెక్కడికి రానివ్వకుండా కొట్టి చంపేస్తున్నారు మమ్మల్ని. నువ్వు కానీ ఆ కారు తీసుకొచ్చావంటే నీ సించాన్ని డోరేమాన్ని వదిలేస్తాను. అర్థమైందా ఫ్రాంక్లిన్? ఏంటి రెడ్ క్రిమినల్ నువ్వు చెప్పేది? నీకు కారు కావాలా? అవునా, నాకు రోల్స్ రాయల్ కార్ కావాలి. అది ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది, చాలా ఖరీదైన కారు. ఆ కారుని అయితే తీసుకురా. నీ గోల్డెన్ కారు వద్దు నాకు ఆ రోల్స్ రాయల్ సరిపోద్ది. సరే తీసుకొస్తాను, కొంచెం జాగ్రత్త, వాళ్ళు మాఫియా. అరే నాకు తెలుసులేరా, నేను చిన్నప్పుడే చూసాను అలాంటి వాళ్ళని. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంకా నా సించాన్ గడిని డోరేమాన్ గడిని వదిలేయాలి. పదరా చాప్ మనం వెళ్దాం. బాస్ ఎంత ఒప్పుకున్నారు మీరు? వీళ్ళందరిని చంపేద్దాం కదా. అరే చాప్గా వీళ్ళందరినీ చంపేయచ్చు మనం, కానీ ఆడు హెల్ప్ అడిగాడు కదా, చేసేసాం అనుకో మనకి ఇంక గొడవలు అనేవి ఉండవు. ఓకేనా చాప్గా? అర్థమైంది కదా? బాస్ అర్థమైంది సరే ఇంకా పద వాడి దగ్గరికి వెళ్ళి ఆ కార్ అయితే కొట్టుకొచ్చేద్దాం. ఇంకైతే ఆ కార్ ఎక్కడ ఉంది? ఇదిగో ఈ లొకేషన్లోనే ఉంది. సో వాడు లొకేషన్ పంపించాడు కదా, సో మనమైతే ఇక్కడ పక్కన పెడేద్దాం. ఇంకైతే ఇక్కడ చూపిస్తుంది లొకేషను. సరే ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్దాం పదండి. సో ఇంకా కార్ అయితే తీసుకొచ్చేద్దాం మనం వెళ్ళి. సో ఇంకా కారు ఎక్కడుందో చూద్దాము. ఓకే డోర్ ఓపెన్ అయిందా? చాప్ ఉన్నారా లోపల? బాస్ చాలా మంది గన్స్ పట్టుకుని ఉన్నారు బాస్. ఏంటి? అవునా, సరే నేను ఒక గన్న తీసుకుంటానండు. సో P90తో అయితే వేసేద్దాం వాళ్ళని. సో పదరా ఇంకైతే వెళ్ళి ఒక్కొక్కరిని వేసి పడేద్దాం. ఓకే ఇక్కడైతే దాక్కుందాం ఉండండి. ఇంకెక్కడున్నారబ్బా వీళ్ళు? ఓకే చాలా మంది ఉన్నట్టున్నారు. వేసారా ఫ్రాంక్లిన్ గా? అయిపోయారా మీరు? బాస్ నేను కూడా వెళ్ళి వేసేస్తాను బాస్. ఓకే రా చాప్ అందరిని వేసి పడే, ఇంకా నేను చూసుకుంటాను వీళ్ళని. అమ్మో ఈ రోల్స్ రాయల్ కారు కోసం వాడైతే ఇంతమందిని పెట్టాడు అక్కడ. అమ్మో నాకు గట్టిగా తగులుతున్నాయి. మనం అయితే తొందరగా అయితే దోకోవాలి. ఓకే మన చాపుగాడు కూడా అందరినీ వేసేస్తున్నాడు అనమాట. మన చాపుడు తక్కువడు కాదు, అందరినీ చంపేస్తాడు వాడు. వచ్చేసి కరిచేస్తున్నాడు వాడు. ఇంకైపోయారు. ఇదిగో చావరా అద్ది సచ్చారు వీళ్ళు. నువ్వేంట్రా పక్కన వచ్చావు? సో ఇప్పుడు చూడు ఏమైందో నీ పరిస్థితి. ఓకే అందరూ అయిపోయినట్టున్నారు. ఒరే ఇదిగో ఎక్కడికి వెళ్తున్నావురా? ఇదిగోరా చావరా. ఒరే చాప్ బాస్ ఎక్కడే ఉన్నాను, కంగారు పడకండి. సరే నువ్వు ఉన్నావు కదా, నీకోసమే టెన్షన్ నాకు. నిన్ను గమ్ములు కొట్టేస్తారు వాళ్ళు. ఏంట్రా గుండు ఇంకా బతికే ఉన్నావా? బాస్ నేను చూసుకుంటా. ఇంకా అయిపోయాడు. చాప్ కూడా వేసేసాడులే వాడిని. సరే ఇక్కడ ఉండకూడదు మనం వచ్చేసి ఎక్కువసేపు అయితేనే. తొందరగా రా చాప్, తొందరగా రా. ఎక్కు బాస్ పోనివ్వండి. సరే ఇంకైతే వెళ్ళిపోదాం. మరి ఎటు వెళ్ళాలి మనం? ఓకే ఇలా వెళ్ళిపోదాము ఇంకైతేనే. ఓకే ఇటు కాదురా దారి, ఇలాగైతే వెళ్ళిపోదాం. సో పదండి తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మళ్ళీ వాళ్ళు కానీ వస్తారేమోను. సో ఎటు వెళ్ళాలి? ఇవన్నీ డోర్స్ అయితే మూసేసి ఉన్నాయి, ఇట్లో కారు వెళ్దు. ఓకే
ఎవరు ఆంటీ లేగు. సో నేను తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇంకైతే కార్ని తీసుకుని ఫాస్ట్ అయితే మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇదైతే వాళ్ళకి ఇచ్చేద్దాం అనమాట. సో పదండి. అరే కారు వెళ్దనుకుంటా సందులోంచి. సరే పదండి. ఇదిగా ఇలా ఉందనమాట. ఈ రోల్స్ రాయల్ కారు కోసం మనల్ని అయితే ఇంత కష్టపెట్టాడు వాడు. సర్లే ఇది బాగానే ఉంది కారు వచ్చేసి. బాస్ ఇదైతే సూపర్ ఉంది కారు బాబా, మనం తీసేసుకుందామా? ఒరే మనకు ఎందుకు లేరా, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మనమైతే ఇంకా పెద్ద కారు కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇంకా పెద్ద కారు కొంటాను నేను మీకోసం. సో ఈ కారు వద్దులే మనకి. ఇంకైతే మనం మంచి మంచి కార్లు కొనుక్కుందాం, ఫార్చునర్ అలాంటివి. సరే ఇంకైతే ఫైనల్లీ వాళ్ళు ఉన్న లొకేషన్కి అయితే తెచ్చేసాం అనమాట కారు. ఇదిగోండ్రా మీకు కావాల్సిన కారు. ఏంట్రా వీడు అంటున్నాడు సించాన్ గడు. ఏంట్రా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. మా సించాన్ గడు ఏదో అంటున్నాడు. ఏంట్రా సించాన్ ఏమైంది? ఏంటి అవునా? అయితే అయిపోయారా? ఆ ఫ్రాంక్లిన్ గారిని సించాన్ గారిని చంపేయండ్రా. ఇంకా వాళ్ళని ఊరికే వదిలిపెట్టద్దు. ఏంట్రా మమ్మల్ని చంపేలా చూస్తారా? ఇదిగోరా తీసుకురారు. గమ్ముడు మీ మీద పడిపోయిందిరా. చూసుకోవచ్చు కదా. ఇదిగోరా ఒక్కొక్కడిని ఒకే షాట్కి వేసేస్తాను. ఈ కారుతో కూడా మిమ్మల్ని చంపేస్తాను రా. అయిపోయారా? ఈ ఫ్రాంక్లిన్ గడితేనే పెట్టుకుంటారా? ఇదిగోరా. సో మొత్తం అందరూ అయిపోయారనమాట. సో ఇంకెప్పుడైనా మాతో పెట్టుకుంటారా? ఒక్కొక్కడిని చేసి పడేసాను. మామయ్య నువ్వు సూపర్ మామయ్య, భలే చంపేశాం మామయ్య వాళ్ళని. బాస్ సూపర్ బాస్ మీరు. అవును మామయ్య, వాళ్ళు దొంగన కొడుకులు మనల్ని చంపడానికి చూసారు.